రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని చందపల్లి, రాంపల్లి గ్రామాలకు చెందిన 484 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు మంత్రుల సమక్షంలో పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో నిధుల కొరత ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేశారు. అంతకుముందు ఎలిగేడు మండల కేంద్రంతో పాటు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్లను మంత్రులు ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్, మహిళా రూరల్ పోలీస్ స్టేషన్లను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పోలీసులు ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని కోరారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరిని ఉపేక్షించవద్దని రామగుండం సిపి అంబర్ కిషోర్ను కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల విషయంలో జిల్లా కలెక్టర్ ఆదర్శంగా నిలుస్తున్నారని కితాబిచ్చారు. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తెచ్చుకున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన ప్రతి మాటని వీలైనన్ని చేస్తూ ఆనాటి ప్రభుత్వము ఏవైతే సంక్షేమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్తున్నారో వాటిలో ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా పక్కన పెట్టకుండా ప్రతి కార్యక్రమాన్ని చేస్తూ వాటికి అదనంగా ఆ దొరవారు చేసిన అప్పులు ప్రతి నెల అసలు మిత్తి 6,500 కోట్లు కడుతూ మన ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని కూడా జోడెడ్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం కేబినెట్ మంత్రులమంతా ప్రజల సంక్షేమం కోసం, పేదోడి సంక్షేమం కోసం ఎలా పనిచేస్తుందో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. అద్భుతమైన భూభారతి, ప్రతి జబ్బుకి మందు ఎలా ఉంటుందో ఈ భూభారతి 2025 చట్టం ద్వారా రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాములకి, రైతులకి పూర్తి భద్రత కల్పించే ఈ భూభారతిని తేవటమే కాకుండా ఈ 20వ తారీఖు లోపు అన్ని రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులు వచ్చారు. మీ సమస్యలు మీ గ్రామంలోనే వచ్చి తీసుకొని మీ దగ్గరే పరిష్కరిస్తారు. మొదటి విడత 3,500 ఇళ్లు ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. నాకు తెలిసి ఇప్పటికే చాలా మంది ఈ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం మొదలు పెట్టుకొని ఉంటారు. అంతేకాదు ఏదో గత ప్రభుత్వంలో లాగా ఏదో బొమ్మలు చూపించి వెళ్ళిపోయే ప్రభుత్వం కాదు. ఇది మొదటిసారి ఇస్తున్నాం. ఇంకా 3 సార్లు ఇస్తుంది ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి ఇల్లు. ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో సుమారు 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇక్కడికి రావాలని కాదు మీ ఎమ్మెల్యే గారు పెట్టింది. పోలీస్ స్టేషన్ చాలా తక్కువ మంది రావాలి మా ఉద్దేశం. మేము కూడా పోతా ఉంటాం. హాస్పిటళ్లకు సంబంధించిన భవనాలకు సంబంధించి కానీ కొత్త ఆసుపత్రి నిర్మాణం చేస్తే ప్రారంభోత్సవం చేయడానికి పోతా ఉంటాం. మేమందరం చెప్పేది ఒక్కటే, రోగాలు తక్కువ ఉండాలి, హాస్పిటల్కి తక్కువ మంది రావాలి, వచ్చిన వారికి మంచిగా సేవలు అందించాలని మేము కోరుకునే విధంగా మేము పోయినప్పుడు చెప్తాం. ఈరోజు మా కమిషనర్ గారికి కానీ ఇక్కడున్న పోలీస్ యంత్రాంగానికి సంబంధించి ఎవరైనా సామాన్య ప్రజానికం పోలీస్ స్టేషన్ వస్తే మీ చుట్టాలు పక్కాలు మీ అన్ననో తమ్ముడో వచ్చినట్టు వారి దరఖాస్తు తీసుకొని మరి మంచి హృదయంతో న్యాయం ఉన్నదని న్యాయపరంగా వ్యవహారం చేసే మనము ఆ వ్యవహార శైలిని పెంచే కార్యక్రమం చేయాలని నేను కోరుతా ఉన్నవారు. ఈరోజు మనం అధికారంలో ఉన్నాం. ఈరోజు ప్రజాప్రభుత్వం, ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో అందరూ కూడా అన్నలు, తమ్ముళ్ళు మాలాంటి వారే. ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కనుక స్టేజ్ పైన ఉన్నాం. మీరు ఇచ్చిన అధికారం వల్ల మేము ఇక్కడ ఉన్నాం. మీరు మాతో పాటు నడుస్తా ఉన్న వ్యక్తులు. అలాంటి సందర్భంలో అందరం కలిసి పనిచేద్దాం. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మనం ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో మనం అందరం కూడా ముందుకు పోవాలి. ఆనాడు ఏం జరిగింది? ఫ్రెండ్లీ పోలీస్ అని
ఇదే జిల్లాలో మిట్ట మధ్యాహ్నం ఇద్దరు దంపతులను హత్య చేస్తే పోలీస్ ఫ్రెండ్లీగా ఉండి అసలు దుండుగోలు కేసులో ఇంటి చేయకుండా చేసే కార్యక్రమం జరిగింది. మీ ప్రాంతంలో ఇదే జిల్లాలకు ఇదే హెడ్ క్వార్టర్ సంబంధించి కూడా అనేక ఘటనలు జరిగినాయి. ఆయన ఫ్రెండ్లీ పోలీస్ అనే అంశంతో ముందుకెళ్ళింది తప్ప వారిపైన కఠిన చర్య తీసుకుంటే ఇంకోరు ఆ విధంగా చూసుకుంటే ఉండేవారు. నేను అందుకోసమే కమిషనర్ గారికి చెప్తా ఉన్నా, లా అండ్ ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్కడ ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించి ఇబ్బంది రాకుండా ఉండే కార్యక్రమం ప్రయత్నం చేయాలని నేను పోలీస్ యంత్రాంగాన్ని